నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 3వ అధ్యాయము భక్తికి కలిగిన కష్టములు దూరమ్మగుట 65వ శ్లోకము. అన్యదా వైష్ణవీ మాయా దేవైరపి సదుత్యజా కథం త్యాజ్యా భవేత్సుంభిః సప్తాహోతః ప్రకీర్తితః. ఇదియును కాక భగవంతుని మాయ నుండి తప్పించుకొనుట దేవతలకు కూడా దుర్లభము. అట్టి ఎడ మానవులు ఈ మాయ నుండి బయటపడుట ఎట్లు అనగా, మానవులు ఈ మాయ నుండి దీని నుండి విడిపడుట కొరకే సప్తాహ శ్రవణము ఏర్పరచబడినది. 66వ శ్లోకము. సూత ఉవాచ. ఏవం నగాః శ్రవణోరుధర్మే ప్రకాశ్యమానే ఋషిభిః సభాయాం ఆశ్చర్యమేకం సమభూత్తదానీం తదుచ్యతే సంశృణు సౌనకత్వం. సూతముని ఇట్లు చెప్పెను. సౌనక మహర్షి, ఈ విధముగా సనకాది మునీశ్వరులు సప్తాహశ్రవణమును మహిమను గూర్చి వర్ణించుచుండిరి. అప్పుడు ఆ సభయందు ఒక గొప్ప ఆశ్చర్యమును గొల్పెడి సంఘటన సంభవించెను. దానిని గూర్చి నేను నీకు వివరించెదను, వినుము. 67వ శ్లోకము. భక్తి సుతౌతౌ తరుణౌ గృహీత్వా ప్రేమైక రూప సాసా విరాసీత్ శ్రీకృష్ణ గోవింద హరే మురారే నాదేతి నామాని ముహుర్వదంతి. అప్పుడచటికి తరుణావస్థను పొందిన విశుద్ధ ప్రేమమూర్తియగు భక్తిదేవి తన 2 కుమారులను వెంట నిడుకొని వచ్చెను. శ్రీకృష్ణ గోవింద హరి మురారే ఓ నాథా నారాయణ వాసుదేవా మొదలగు భగవన్నామములను మాటి మాటికి బిగ్గరగా ఉచ్చరించుచు అచ్చట ఆకస్మికముగా ప్రత్యక్షమాయను. ధన్యవాదములు.